ఓకేనా. ఇవి ఫస్ట్ చూస్తే ఉమెన్ నీడ్స్. ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల పైన ఉన్న పెద్దవాళ్ళ వరకు కూడా ఎలాంటి న్యూట్రిషన్, ఎలాంటి పోషక విలువలు కావాలి అనే దాని గురించి ఈ రోజు ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ ఈ ఫిగర్ గాని చూస్తే చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ ఏజ్ గ్రూప్స్ లో ప్రతి ఏజ్ లో, ప్రతి స్టేజ్ లో కూడా ఒక బేబీ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ ఉమెన్ వరకు వచ్చే ప్రాసెస్ లో చాలా స్టేజెస్ ఉంటాయి. ఈ ప్రతి స్టేజ్ లో కూడా ఉమెన్ కి న్యూట్రిషన్ అనేది చాలా అవసరం. న్యూట్రిషన్ తో పాటు ఎక్సర్సైజ్ అనేది కూడా అవసరం. ఎందుకు న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ అవసరం అంటే వీళ్ళు హెల్దీగా లైఫ్ ని లీడ్ చేయడానికి, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళ శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవి ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ అనేది మూల స్తంభాలు అనమాట. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు సర్టెన్ టైంలో, సర్టెన్ ఏజ్ లో సర్టెన్ విటమిన్స్, మినరల్స్ అనేవి పర్టికులర్ గా కావాలి. అవి ఏ ఏజ్ వాళ్ళకి ఏ పర్టికులర్ గా విటమిన్స్, మినరల్స్ కావాలనేది మీకు కమింగ్ నెక్స్ట్ స్లైడ్స్ లలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. దీంతో పాటు ఉమెన్స్, జెంట్స్ కంటే కూడా ఉమెన్స్ కి న్యూట్రిషన్ నీడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లల్లో కూడా చూసారనుకోండి, ఆడపిల్లల్లోకి మగపిల్లలకి ఈ డైటరీకి సంబంధించిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు దగ్గర పోలికలు ఉంటాయి అన్నమాట. అదే విధంగా యుక్త వయసు ఏదైతే వస్తుందో పిల్లలకి, యుక్త వయసు ఉన్నటువంటి పిల్లలకి న్యూట్రిషన్ నీడ్స్ అనేవి, ఆ రిక్వైర్మెంట్స్ అనేవి ఎక్కువ రోజుకి పెరుగుతూ ఉంటుంది. అలా న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ పెరిగేటప్పుడు వాళ్ళ బాడీలో కూడా చాలా చేంజెస్ అనేవి వస్తాయి ఫిజికల్ గా కూడా. ఆ ఫిజికల్ గా చేంజెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ చేంజెస్ తగ్గట్టే న్యూట్రిషన్ అనేది మనం ఇవ్వాలి. ఆ న్యూట్రిషన్ వాళ్ళ ఫుడ్ లో బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళు. దాంతో పాటు క్యాలరీస్ కూడా జెంట్స్ తో పోలిస్తే లేడీస్ కి చాలా తక్కువ క్యాలరీస్ కావాలి. న్యూట్రిషన్ వాల్యూస్ అంటే విటమిన్స్, మినరల్స్ అని చాలా ఎక్కువ రేంజ్ లో ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే ఎవరికైతే 12-13 సంవత్సరాల మెన్సెస్ మెచ్యూరిటీ అవుతారు కదా పిల్లలు, ఆ టైంలో హార్మోన్స్ అనేవి చేంజెస్ వస్తాయి, ప్రెగ్నెన్సీ టైంలో చేంజెస్ వస్తాయి. మోనోపాసస్ ఏదైతే 40+ ఏజ్ అయితే ఉందో ఆ ఏజ్ లో కూడా హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి అనమాట. దాంతో పాటు ఇంకా కూడా ఉమెన్స్ లో వచ్చేటప్పటికి బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి, ఆస్ట్రోపాలిసిస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాగే రక్తహీనత అనేది రక్తహీనత వల్ల కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి ప్రెసెంట్ సఫర్ అవుతున్నారు అనమాట, ఏజ్ తో సంబంధం లేకుండానే. అలాంటప్పుడు ఎలా వీళ్ళకి న్యూట్రిషన్ నీడ్స్ అని ఎలా మనం తీర్చాలి అంటే, ఇప్పుడు యంగ్ పీపుల్ ఉన్నారు. నెక్స్ట్ స్లైడ్ సార్. ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారు, అదే విధంగా యూత్ ఉన్నారు కదా, ఈ టీనేజ్ లో ఉండే పిల్లలకి ఎలాంటి న్యూట్రిషన్ నీడ్స్ అనేవి అవసరం అని అంటే, వీళ్ళకి మోర్ క్యాలరీస్ అనేది ఇవ్వాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళకి మోర్ క్యాలరీస్, చిన్నపిల్లలుగా ఉన్నప్పటి కంటే కూడా ఈ యంగ్ ఏజ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇంకా కూడా పోషక విలువలు అనేది ఎక్కువ ఇవ్వాలి, క్యాలరీస్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఏజ్ లోనే వాళ్ళ గ్రోత్ అనేది బాగుంటుంది కాబట్టి, ఆ గ్రోత్ అయ్యే టైంలోనే వాళ్ళ శరీరంలో గ్రోత్ అనేది ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే ఎక్కువ న్యూట్రిషన్ అనేది వాళ్ళకి అవసరం అనమాట. ఎలాంటి న్యూట్రిషన్ అవసరం అంటే, ఈ 9-18 సంవత్సరాల ఏజ్ ఉండే వాళ్ళకి ఎక్కువగా కాల్షియం, విటమిన్ డి అనేది చాలా అవసరం అనమాట. ఎందుకంటే వీళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి, ఏదైతే ఆస్ట్రోపాలిసిస్ వస్తుందో బోన్స్ అనేవి పెలుసులుగా ఉంటాయి, బోల్ గా తయారవుతుంటాయి. అలాంటి ఛాలెంజెస్ రాకుండా ఉండాలి రిమైనింగ్ టైంలో అంటే ఇప్పుడు ఈ ఏజ్ నుంచే వాళ్ళు కాల్షియం, విటమిన్ డి అనేది ప్రాపర్ గా ఇవ్వాలన్నమాట. ఇలా ఏ ఏజ్ లో వాళ్ళకైనా కూడా కాల్షియం అనేది ఖచ్చితంగా మంచిగా ఇవ్వాలి. అందులో ఈ యంగ్ ఏజ్ పీపుల్ కి ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళ బోన్స్, దాంతో పాటు బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి. ఈ బోన్స్ లో కాల్షియం అనేది మంచిగా అబ్జార్ప్షన్ అయ్యి స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట. ఈ ఏజ్ లో స్ట్రెంగ్తన్ అవడం వల్ల రిమైనింగ్ లైఫ్ లో కూడా వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి. ఫర్దర్ గా ఫ్యూచర్ లో వాళ్ళకి ఎముకలు ఎక్కడంటే అక్కడ పెలుసులుగా విరిగిపోవడము అలాంటి ఛాలెంజెస్ రాకుండా ఉండేదానికి సపోర్ట్ అవుతుంది. అదే విధంగా విటమిన్ డి అనుకోండి, ఈ విటమిన్ డి కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వాలంటే విటమిన్ డి కావాలి. అదే మనం కాల్షియం ఇస్తున్నాము, ఆ బాడీకి సపోర్ట్ అవ్వట్లేదు అంటే వీళ్ళు తీసుకునే ఫుడ్ లో విటమిన్ డి అనేది లేదు. విటమిన్ డి ఉన్నప్పుడే కాల్షియం అనేది బాడీకి అబ్జార్ప్షన్ అవుతుంది. అదే విధంగా విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుందంటే, సన్ లైట్ ఉంది కదా, ఈ సన్ లైట్ ఏదైతే ఉందో అది మన స్కిన్ మీద పడి ఈ స్కిన్ సెల్స్ అనేవి ఈ విటమిన్ డి ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఆ విధంగా కూడా విటమిన్ డి అనేది మనకు లభిస్తుంది. దాంతో పాటు ఐరన్ కూడా కావాలి. ఈ ఐరన్ అనేది ప్రాపర్ గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ బాడీలో ఈ బ్లడ్ సెల్స్ అనేవి బాగా డెవలప్ అనేవి అవుతాయి. ఎప్పుడైతే ఈ బ్లడ్ సెల్స్ బాగా ఉంటాయో వాళ్ళకి ఐరన్ బ్లడ్ అనేది కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ 12-13 ఇయర్స్ ఏజ్ లో చాలా పిల్లలు అనేవాళ్ళు మెచ్యూరిటీ అవుతారు కదా, వీళ్ళు ఎవ్రీ మంత్ బ్లడ్ అనేది లాస్ అవుతూ ఉంటారు, కొంత అమౌంట్ లో బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు. అది పర్టికులర్ గా పీరియడ్ టైంలో వచ్చేటప్పటికి పర్ డే కి 1 mg ఆఫ్ బ్లడ్ అనేది వాళ్ళు కోల్పోతూ ఉంటారు అనమాట ప్రతిరోజు. ఈ విధంగా ఎక్కువ బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఐరన్ అనేది చాలా ఎక్కువ అవసరం అనమాట. నెక్స్ట్ సార్.
దీంతో పాటు చాలా మంది ప్రెగ్నెన్సీ కోసం కూడా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫెర్టిలిటీని బూస్ట్ చేసుకోవాలంటే కూడా మనకి మంచి పోషక విలువలు అనేవి కావాలి. ఇలా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా ఎక్కువగా ఫోలేట్ అనేటువంటి డైట్ ఉండేటువంటి ఫుడ్ తీసుకోవాలి. ఫోలేట్ అంటే ఏంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బి విటమిన్ అనమాట. ఈ విటమిన్ దేనికి సపోర్ట్ చేస్తుందంటే సెల్స్ మంచిగా గ్రో అవ్వడానికి, న్యూ సెల్స్ జనరేట్ అవ్వడానికి, రీప్రొడక్షన్ జరగడానికి ఈ ఫోలేట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది మీ డైట్ లో ఉండేటట్టు చూసుకోవాలి. యాక్చువల్ గా మనం ఆల్కహాల్, కెఫిన్ ఏదైతే ఇంటేక్ తీసుకుంటూ ఉంటామో దాన్ని అవాయిడ్ చేయాలన్నమాట. దాంతో పాటు ఎవరైతే ప్రెగ్నెన్సీ టైంలో తర్వాత డెలివరీకి ముందు కొన్ని రకాల సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి అంటే వీళ్ళు ఎక్కువగా జింక్, ఫోలిక్ యాసిడ్, సెలీనియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఏసీఈ విటమిన్స్ ఇవి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్ గా అనుకుంటారు అందరూ కూడా ఎక్కువ లేడీస్ కే ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేడీస్ బ్యాలెన్స్డ్ గా ఈ విటమిన్స్ మినరల్స్ తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే జెంట్స్ లో కూడా ఈ డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. పిల్లల కోసం అని ఓన్లీ లేడీస్ ఒక్కళ్ళే ఈ డైట్ ఫాలో అవ్వకుండా జెంట్స్ కూడా ఈ డైట్ అనేది ఫాలో అయితే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎలాంటి 40% కూడా జెంట్స్ లో ఎక్కువగా ఈ డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. అందుకని జెంట్స్ కూడా ఈ విటమిన్ సి, డి, దాంతోపాటు సెలీనియం, జింక్, ఫోలిక్ యాసిడ్ ఈ ఫుడ్ ఇటువంటి విటమిన్స్ మినరల్స్ ఉండే ఫుడ్ ని జెంట్స్ కూడా మనం ప్రిఫర్ చేయాలి. వాళ్ళ డైట్ ను కూడా మనమే ప్లాన్ చేసి వాళ్ళకి మంచిగా సజెస్ట్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ దీంతో పాటు కొంతమంది డెలివరీ టైం ఏదైతే ఉందో కనే తల్లులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే వీళ్ళకి కూడా మామూలుగానే న్యూట్రిషన్ నీడ్స్ అనేవి లేడీస్ కి ఎక్కువగా ఉంటుంది. అదే ప్రెగ్నెన్సీ వచ్చే క్యాపబుల్ ఉంది, అలాంటి క్యాపబుల్ ఉండే వాళ్ళకి ఇంకా న్యూట్రిషన్ నీడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయంటే ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3, విటమిన్ సి, ఐరన్, జింక్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ కావాలన్నమాట. బి కాంప్లెక్స్ కి సంబంధించిన విటమిన్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. దాంట్లో ఒక్కొక్కటి మనం కానీ ఇప్పుడు చూస్తే ఫోలిక్ యాసిడ్, ఈ ఫోలిక్ యాసిడ్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బి విటమిన్ అనమాట. దీంట్లో వచ్చేటప్పటికి మనకి బ్రెయిన్ కి, స్పైన్ కి సంబంధించిన ట్యూబ్స్ ఏదైతే ఉన్నాయో, నర్వల్ ట్యూబ్స్ ఏదైతే ఉన్నాయో అవి మంచిగా ఉండేదానికి హెల్ప్ చేస్తాయి. అవి ప్రాబ్లం అవ్వకుండా, ఎలాంటి డిఫెక్ట్స్ రాకుండా ఉండేదానికి, ప్రివెంట్ చేసేదానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా కూడా మనం ఎక్కువ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవడం వల్ల ఈ సెల్స్ అనేది న్యూ సెల్స్ గ్రో అవ్వడానికి, మంచిగా డెవలప్ అవడానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అందుకే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఫోలిక్ యాసిడ్ అనేది రాసిస్తారనమాట. అది ఇంకా మనం ఫుడ్ లో తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదే విధంగా ఐరన్, ఈ ఐరన్ కూడా మామూలు టైంలో కంటే కూడా ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ పర్సెంటేజ్ అనేది నార్మల్ గా కంటే కూడా డబుల్ గా కావాలి. ఎందుకు డబుల్ గా కావాలి అంటే వాళ్ళ బేబీకి కూడా ఈ బ్లడ్ అనేది మంచిగా క్యారీ అవ్వాలి, ఆ బేబీలో కూడా ఈ బ్లడ్ సిస్టమ్ అనేది మంచిగా డెవలప్ అవ్వాలంటే ఐరన్ అనేది చాలా నీడ్ అనమాట. ఓకేనా. ఈ ఐరన్ అనేది బాడీకి అబ్జార్ప్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా విటమిన్ సి అనేది ఉండాలి. మనం ఐరన్ ఇంతకుముందు నేను కూడా ఐరన్ సిరప్, ఐరన్ క్యాప్సిల్స్ తీసుకున్నాను, అప్పుడు ఎప్పుడు నాకు రిజల్ట్ రాలేదు. ఎందుకంటే అది బాడీకి అబ్జార్ప్షన్ అవ్వాలంటే విటమిన్ సి కూడా కావాలి. ఆ విషయం అప్పుడు నాకు తెలియదు అనమాట. ఇప్పుడు విటమిన్ సి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఐరన్ కూడా మన బాడీకి అబ్జార్ప్షన్ అవుతుంది. ఈ విటమిన్ సి మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే మన పండ్లకి, బోన్స్ కి, దాంతో పాటు బాడీ యొక్క టిష్యూస్, కణజాలాలు ఏవైతే ఉన్నాయో ఇవి మంచిగా ఫార్మేషన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ సి అనేది ఈ క్యారియింగ్ టైంలో వాళ్ళకి, లేడీస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ దాంతో పాటు B12, ఈ B12 అనేది ఎక్కడ వస్తుంది, దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఇది కూడా లైక్ ఫోలిక్ యాసిడ్ లాంటిదే. ఇది కూడా తీసుకోవడం వల్ల మన నర్వస్ సిస్టమ్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఎక్కువ నాన్ వెజ్ లో దొరుకుతుంది అనమాట. ఈ ఎక్కువ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారు, వేగన్స్ ఉంటారు, వాళ్ళకి ఈ B12 అనేది లోపిస్తుంది అనమాట. ఈ B12 అనేది లోపిస్తుంది కాబట్టి మనం అనదర్గా సప్లిమెంట్ రూపంలో ఈ B12 అనేది తీసుకోవాలి. అలాగే ఒమేగా 3, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా అవసరము. ఎందుకంటే బేబీ యొక్క ఆ బ్రెయిన్ హెల్దీగా ఉండడానికి, నర్వస్ సిస్టమ్ హెల్దీగా ఉండడానికి ఒమేగా 3 అనేది చాలా అవసరము. అలాగే EPA, DHA అనేటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అవి వచ్చేటప్పటికి హెల్దీ బ్రెయిన్ లో హెల్దీగా బ్రెయిన్ సెల్స్ హెల్దీగా ఉండడానికి, నర్వస్ సెల్స్ హెల్దీగా డెవలప్ అయ్యేదానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. దాంతో పాటు అయోడిన్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది. అయోడిన్ ఎందుకు రిక్వైర్మెంట్ అంటే వాళ్ళ మెంటల్ హెల్త్ మంచిగా డెవలప్ అవడానికి, మెంటల్ గా మంచిగా ఉండడానికి,
వీళ్ళకి అయోడిన్ అనేది చాలా అవసరం అవుతుంది. కానీ ప్రజెంట్ మనం తీసుకునే ఫుడ్ లో ఈ అయోడిన్ అనేది సఫిషియెంట్ గా అందట్లేదు, కాబట్టి మన బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు కోలిన్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ అన్నమాట. ఈ న్యూట్రియంట్ అనేది దేనికి హెల్ప్ అవుతుందంటే మన బ్రెయిన్ దాంతోపాటు స్పెయిన్ యొక్క ట్యూబ్స్ ఏదవుతున్నాయో ఈ ట్యూబ్స్ డిఫెక్ట్ అవ్వకుండా ఉండేదానికి, ప్రివెంట్ చేసేదానికి ఈ కోలిన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ప్రెగ్నెన్సీ టైంలో ఈ విధమైనటువంటి న్యూట్రియంట్స్ తీసుకున్నప్పుడు ఆ బేబీ గ్రోత్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సార్. అదేంతో పాటు చాలా మంది ఏజ్ అయిపోయిన పీపుల్ ఉంటారు కదా, ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యూట్రిషన్ నీడ్స్ ఉంటాయి అంటే జనరల్ గా వచ్చేటప్పటికి మోనోపాసిస్ దశ వచ్చిందంటే వీళ్ళకి హార్మోన్స్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దాంతో పాటు వీళ్ళ బాడీలో చాలా చేంజెస్ వస్తుంటాయి. ఈ చేంజెస్ తో పాటు వీళ్ళ మెటబాలిజం అనేది కూడా చాలా డౌన్ అయిపోయి ఉంటుంది. మెటబాలిజం డౌన్ అవుతుంది, దాంతో పాటు వీళ్ళకి మజిల్ కూడా చాలా లాస్ అయిపోతూ ఉంటారు. అలాంటి టైంలో ఎలా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే వీళ్ళు కాల్షియం, విటమిన్ డి అనేది సఫిషియెంట్ గా ఇవ్వాలి. కాల్షియం అంటే వీళ్ళు ఏజ్ అయిపోతూ ఉంటుంది కదా, బోన్స్ లో ఉండేటువంటి కాల్షియం కూడా కోల్పోతూ ఉంటారు. అదే విధంగా విటమిన్ డి ఏదైతే ఉందో ఈ సన్లైట్ నుంచి వచ్చేటువంటి సన్లైట్ నుంచి వచ్చేటువంటి దాన్ని స్కిన్ మీద పడితే ఆ స్కిన్ సెల్స్ విటమిన్ డి ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఏజ్ అయిపోతుంది కాబట్టి ఆ విటమిన్ డి ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ అనేది వీళ్ళు కోల్పోయి ఉంటారు. అందుకని కాల్షియం, విటమిన్ డి ని అడిషనల్ గా బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు B12, ఈ B12 కూడా మనకి బాడీకి అబ్జార్ప్షన్ చేసే క్యాపబిలిటీ అనేది తగ్గిపోయి ఉంటుంది. అబ్జార్ప్షన్ అవ్వాలి అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువ నాన్ వెజ్ లో నుంచి వస్తుంది. ఫిష్, మీట్, సీ ఫుడ్, వీటి నుంచి B12 అనేది వస్తుంది. ఈ నాన్ వెజ్ తిని వీళ్ళు అబ్జార్ప్షన్ చేసుకోలేరు, డైజెస్ట్ చేసుకోలేరు. కాబట్టి వీళ్ళ బాడీకి తగినటువంటి B12 ని బయట ఫుడ్ నుంచి అంటే సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు ఫ్లూయిడ్స్ అన్నమాట. ఈ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఉమెన్ యొక్క ఏజ్ ని ఇంక్రీజ్ చేసేదానికంటే తక్కువ ఏజ్ ఉన్నా కూడా ఎక్కువగా కనిపించేదానికి ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఏంటి దానికి రీజన్ అంటే వీళ్ళ కిడ్నీ వచ్చేటప్పటికి బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని ఫిల్టర్ చేసేటువంటి క్యాపబిలిటీని కోల్పోయి ఉంటాయి అనమాట. ఈ కిడ్నీ అనేది ఎందుకు కోల్పోతుంది అంటే దీని వాటర్ అనేది ఇంటేక్ అనేది సరిగ్గా తీసుకోరు. ఎందుకంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకి వాటర్ అనేది అంత దాహం అనిపించదు కాబట్టి అన్ఫార్చునేట్ గా వీళ్ళు వాటర్ అనేది ఎక్కువ తీసుకోరు. ఈ వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల బాడీలో టాక్సిన్స్ అన్ని అలాగే ఉండిపోతున్నాయి. ఈ టాక్సిన్స్ ఎక్కువ ఉండిపోయాయి బాడీలో అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం యూరిన్ కి వెళ్ళినప్పుడు మన యూరిన్ కలర్ ఏ విధంగా ఉంది, డార్క్ గా ఉందా లేదంటే పేల్ గా క్లీన్ గా ఉందో చెక్ చేసుకోవాలి. పేల్ గా నీట్ గా ఉందంటే ప్రాపర్ గా మీరు వాటర్ ఇస్తున్నట్టు, అలా లేదు ఎక్కువ డార్క్ గా ఉంది అనుకుంటే యూరిన్ కలర్ మారిపోయిందంటే మీరు సఫిషియెంట్ గా వాటర్ ఇవ్వట్లేదని అర్థం అనమాట. దానికి తగ్గట్టు మీరు వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. మీ బాడీకి ఇవ్వాల్సినటువంటి ఫ్లూయిడ్స్ ని కూడా మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు క్యాలరీస్ కూడా, ఎస్పెషల్లీ క్యాలరీస్ వచ్చేటప్పటికి వీళ్ళకి మెటబాలిజం అనేది చాలా తక్కువ ఉంటుంది. మెటబాలిజం తక్కువ ఉన్నప్పుడు మీరు ఏదైనా తిన్నప్పుడు మళ్ళీ మీరు వెయిట్ ని మేనేజ్ చేసుకోలేరు, వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటారు. అందుకని చెప్పి వీళ్ళకి ఆల్రెడీ 40+ ఏజ్ ఉంటుంది కాబట్టి ఈ మోనోపాసిస్ దశలో వీళ్ళు ఆల్రెడీ మజిల్ ని లాస్ అయిపోతూ ఉంటారు తెలియకుండానే. ఈ మజిల్ ని లాస్ అవ్వకుండా వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం అనమాట. ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా ఉన్నప్పుడు వీళ్ళు వెయిట్ ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఓకేనా, మజిల్ ని కూడా మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ సార్. దాంతో పాటు ఇప్పటి వరకు చెప్పాను కదా ఏ విటమిన్స్, ఏ మినరల్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి అని చెప్పని. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పర్టికులర్ గా ఎంతెంత డోసేజ్ లో కావాలి అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ఇది నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. కాల్షియం అనుకోండి 9 నుంచి 18 సంవత్సరాల వాళ్ళకి 1300 mg కావాలన్నమాట. ఓకే, 1300 mg కావాలి పర్ డే కి. అదే విధంగా 19 నుంచి 50 సంవత్సరాల వాళ్ళకి 1000 mg కావాలి. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి అయితే 1000 నుంచి 1300 mg కావాలి. అదే 50+ ఏజ్ ఉంది వాళ్ళకైతే 1200 mg అనేది పర్ డే కి కాల్షియం అవసరం అన్నమాట. అయితే ఈ కాల్షియం అనేది ఎక్కడెక్కడి నుంచి వస్తుంది మనకి అంటే డైరీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయి వాటి నుంచి వస్తుంది. దాంతో పాటు ఫిష్ బోన్ నుంచి, అంటే బోన్ ఉండేటువంటి ఫిష్ ఉంటుంది కదా దాని నుంచి వస్తుంది. దాంతో పాటు లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఆకుకూరల నుంచి, వెజిటేబుల్స్ బ్రోకోలీ, కోలే, క్యాబేజీ వీటన్నిటి నుంచి కూడా కాల్షియం అనేది వస్తుంది. ఈ కాల్షియం అనేది ప్రాపర్ గా మనకి ఇవ్వకపోయామనుకోండి మన బాడీకి ఎక్కువ హార్ట్ డిసీజెస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అనమాట. దాంతో పాటు బోన్స్ అనేవి బోల్ గా తయారైపోయి ఎప్పుడంటే ఎప్పుడు విరిగిపోతూ ఉంటాయి అనమాట. చాలా ఈజీగా బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందుకని మీరు సఫిషియెంట్ గా కాల్షియం అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతో పాటు విటమిన్ డి, ఈ విటమిన్ డి అనేది మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కువగా మనకి సన్లైట్ నుంచి ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా మిల్క్ నుంచి, కర్డ్ నుంచి, ఎగ్స్ నుంచి వీటి నుంచి వస్తుంది. అయితే పర్ డే కి ఎంత కావాలంటే 600 IU అంటే ఒక 15 mcg అనమాట. 15 మిల్లీగ్రాముల
విటమిన్ డి అనేది పర్ డే కి రిక్వైర్మెంట్. ఎవరికి? చిల్డ్రన్స్ కి అడల్ట్స్ కి అది అవసరం అనమాట. అదే ఓల్డ్ ఏజ్ ఉంటుంది కదా, ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ కి ఎంత రిక్వైర్మెంట్ అంటే 20 mcg అనేది అవసరం అనమాట. అది మైక్రోగ్రామ్ లో కావాలి. ఎంత గ్రామ్ అంటే మనకి తెలుసు, మిల్లీగ్రామ్స్ అంటే ఎంత ఉంటుందో తెలుసు. చాలా అంటే గ్రామ్ ని 1000 ముక్కలు చేస్తే ఎంత ఉంటుందో అంత అనమాట. ఆ 1000 ముక్కలు చేసిన దాన్ని కూడా మళ్ళీ ఇంకొక 1000 ముక్కలు చేస్తే అది ఎంసీజీ. చాలా తక్కువ క్వాంటిటీలో అవసరం అంట. ఆ తక్కువ క్వాంటిటీలో కూడా మనం ఇవ్వకపోవడం వల్ల మనకి ఇలాంటి ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉన్నాము. ఓకేనా, నెక్స్ట్ దాంతో పాటు ఐరన్ కూడా ఎంతెంత కావాలి. ఒక ఏదైతే గర్ల్స్ మెచ్యూర్డ్ అయి ఉంటారు కదా వాళ్ళకి పర్ డే కి 8 mg కావాలి. అదే విధంగా 14 to 18 years ఉండే వాళ్ళకి 15 mg కావాలి. 19 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళకి 18 mg కావాలి పర్ డే కి. ప్రెగ్నెన్సీ లేడీస్ కి అయితే 27 mg కావాలి. అదే విధంగా డెలివరీ అయి ఉంటారు కదా లాక్టేటింగ్ ఉమెన్స్ కి అయితే 10 mg కావాలి. 50 ప్లస్ ఏజ్ ఉండే వాళ్ళకి 8 mg అనేది రిక్వైర్మెంట్ అనమాట. అయితే ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఎక్కువ రెడ్ మీట్, ఫిష్, ఎగ్ ఎల్లో ఉంటుంది కదా దాంట్లో దొరుకుతుంది. లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ వీటన్నిట్లో కూడా, సెరల్స్ వీటన్నిట్లో కూడా మీకు ఐరన్ అనేది దొరుకుతుంది. ఈ ఐరన్ బాడీకి అబ్జార్ప్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా విటమిన్ సి అనే ఉండేటువంటి ఫుడ్ ని మనం తీసుకోవాలన్నమాట. ఈ ఐరన్ మనకి తగ్గడం వల్ల మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, బద్ధకంగా ఉంటాము, ఏ పని చేసుకోలేము, నీరసంగా ఉంటాము. దాంతోపాటు మనం చేసే వర్క్ లో పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది, రక్తహీనత ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా కూడా ఈ ఐరన్ అనేది చాలా అవసరము. ప్రెగ్నెన్సీ లేడీస్ కి ఐరన్ తగ్గడం వల్ల ఫర్దర్ గా ఆ బేబీ గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు. ఆ బేబీ కూడా లాంగ్ రన్ లో కూడా చాలా ఇబ్బందులు పడేదానికి ఛాన్స్ ఉంది. అందుకని ప్రాపర్ గా ఐరన్ అనేది తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ సార్, దాంతో పాటు B12. ఈ B12 అంటే మనకి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అంటే నాన్ వెజ్ ప్రోటీన్ నుంచి ఈ B12 అనేది దొరుకుతుంది. అది ప్రెగ్నెన్సీ లేడీస్ కి అయితే 2.6 mcg లో కావాలి. లాక్టేటింగ్ ఉమెన్ కి 2.8 అంటే పాలిస్తుంటారు కదా వాళ్ళకనమాట, పాలిచ్చే తల్లులకి 2.8 mcg కావాలి. అదే విధంగా టీనేజ్ లో ఉండేటువంటి ఉమెన్స్ కి 2.4 mcg అనేది కావాలి. దాంతో పాటు ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఎందుకు అవసరం అంటే చెప్పాను కదా మనకి బ్రెయిన్ ఏదైతే న్యూ సెల్స్ జనరేట్ అవడానికి వీటన్నిటికి కూడా ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం అంట. దేంట్లో వస్తుంది ఫోలిక్ యాసిడ్ అంటే బ్రోకోలీ, దాంతో పాటు సీడ్స్, నట్స్ వీటిల్లో కూడా అన్నిట్లలో దొరుకుతుంది. ఎంత రిక్వైర్మెంట్ అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కి అయితే 600 mcg అనేది అవసరము. బ్రెస్ట్ ఫీడింగ్ ఎవరైతే పాలిస్తుంటారో వాళ్ళకి వచ్చేటప్పటికి 500 mcg అనేది అవసరం అనమాట. ఈ విధంగా క్వాంటిటీ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది ఫోలేట్ అనేది ఇది ఎక్కువగా తక్కడం వల్ల వీళ్ళకి బద్ధకంగా ఉండడము, దాంతో పాటు స్కిన్ అంతా కూడా పాలిపోయినట్టు అవ్వడము, అల్సర్స్ మౌత్ లో వచ్చేసి అల్సర్స్ పుండ్లు పడడము, ఇవన్నీ కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవ్వాల్సి వస్తుంది ఏది ఫోలిక్ యాసిడ్ తగ్గడం వల్ల. ఓకేనా, నెక్స్ట్ సార్. తర్వాత కోలిన్. ఇది వచ్చేసి మనకి ఎక్కువగా ఎగ్ నుంచి వస్తుంది. ఈ ఎగ్ నుంచి వచ్చేటువంటి మంచి సోర్స్ అనమాట. ఇది జనరల్ గా మనం ఎగ్ తినమన్నప్పుడు ఎగ్ తీసుకుంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఎక్కువగా కోలిన్ అనేది చాలా మంచి న్యూట్రియంట్ అనమాట. ఇది ఎక్కువ మనకి ఎగ్ లో దొరుకుతుంది. దాంతో పాటు ఇది ఎంత కావాలి పర్సన్ కి అంటే 150 కావాలన్నమాట. 150 mcg పర్ డే కి కావాలి. ఓకే, దాంతో పాటు 120 mcg ప్రెగ్నెంట్ వాళ్ళకి కావాలి. 290 అనేది బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్. దాంతో పాటు మెగ్నీషియం వచ్చేటప్పటికి మన బోన్స్, కాల్షియము, మన బోన్స్ లో బ్లడ్ లో కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వాలంటే మెగ్నీషియం అనేది చాలా అవసరము. దాంతో పాటు ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటారు కదా వాళ్ళకు కూడా హెల్తీ ప్రెగ్నెన్సీ రావాలంటే కూడా మెగ్నీషియం అనేది చాలా అవసరము. దాంతో పాటు ఎవరికైతే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, దాంతో పాటు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలంటే మెగ్నీషియం అనేది చాలా అవసరం. కొంతమంది స్లీప్ కూడా సరిగ్గా పట్టట్లేదని సఫర్ అవుతుంటారు, వాళ్ళకి కూడా మెగ్నీషియం అనేది చాలా అవసరం అనమాట. ఈ మెగ్నీషియం అనేది పర్ డే కి ఎంత కావాలి అంటే 320 నుంచి 400 mg లో పర్ డే కి ఈ మెగ్నీషియం అనేది అవసరము. ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ నుంచి, ఈ బ్రకోలీ వీటన్నిటిలో నుంచి కూడా ఈ మెగ్నీషియం అనేది మనం తీసుకోగలుగుతాము. నెక్స్ట్ సార్. దాంతో పాటు ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా, మనం ఏ విధంగా బ్యాలెన్స్ గా క్యాలరీస్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఏ విధమైన యాక్టివిటీ ఉండాలి అంటే క్యాలరీస్ అనేది చాలా అవసరమే.
ఆ అవసరమైనప్పుడు మనం బాడీకి లేడీస్ లో వచ్చేటప్పటికి మెటబాలిజం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు తక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే వీళ్ళు క్యాలరీస్ ని బ్యాలెన్స్ చేసుకుంటారు, వెయిట్ కూడా మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఎక్కువగా వర్కౌట్ చేసే వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ ని తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏజ్ ని బట్టి, వెయిట్ ని బట్టి, వాళ్ళ హైట్ ని బట్టి ఎన్ని క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని క్యాలరీస్ కావాలి పర్ డే కి అనేది దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఈ కాల్ అయిపోయిన వెంటనే మీ కోచ్ కానీ కాల్ చేస్తే ఆ ఫార్ములా మీకు చెప్తారు. దాన్ని బట్టి మీ బాడీకి పర్ డే కి ఎన్ని క్యాలరీస్ కావాలనేది మీరు తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఉమెన్ హెల్దీగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే జనరల్ గా మేము డే అంతా చాలా వర్క్ చేస్తున్నాము అనుకుంటారు. వర్క్ చేసినప్పటికీ కూడా వీళ్ళు ఈ ఏజ్ పైన పడే కొద్దీ వీళ్ళ మజిల్ ని కోల్పోతూ ఉంటారు. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ యాడ్ చేసుకుంటారో వీళ్ళ మజిల్ ని మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటారు. దాంతో పాటు వాళ్ళ స్ట్రెంత్ గా ఉండడానికి, బ్యాలెన్స్డ్ గా ఉండడానికి, బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం అన్నమాట. ఓకే, దాంతో పాటు ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ పెల్సులుగా విరిగిపోతుంటాయి కదా, అలాంటి ఛాలెంజెస్ రాకుండా ఉండాలంటే కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరము. దాంతో పాటు ఎవరికైతే బిఎంఐ అనేది 18 కంటే తక్కువ ఉంటుందో వాళ్ళకి చాలా రకాల హెల్త్ ఛాలెంజెస్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా బిఎంఐ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే ఈ మెటబాలిజం అనేది ఉమెన్స్ లో చాలా తక్కువగా ఉంటుంది. ఈ తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు క్యాలరీస్ ఎక్కువగా బర్న్ చేయలేరు. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ యాడ్ చేసుకుంటారో మోర్ క్యాలరీస్ ని బర్న్ చేసుకొని వాళ్ళు వెయిట్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ అయితే 20 years ఏజ్ ఉన్నప్పుడు నెక్స్ట్ సార్ 20 years ఏజ్ ఉన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు చేసుకోవాలి అంటే వీళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. జనరల్ గా వీళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ వర్క్ యాక్టివిటీని బట్టి, వాళ్ళు ఉండే బిజీ లైఫ్ స్టైల్ ని బట్టి వాటర్ అనేది సరిగ్గా తీసుకోరు, మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ బాడీ అనేది ఎక్కువ డిహైడ్రేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ గుర్తు పెట్టుకొని వాటర్ తీసుకోవడం చాలా రిక్వైర్మెంట్. అదే విధంగా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇంటి దగ్గర నుంచి చిన్నగా స్మాల్ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు ఈ 20 to 39 years లోపల ఉండే వాళ్ళు బయట ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడిపోయి జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ జంక్ ఫుడ్ లో ఎటువంటి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ లేక ఉత్త 0 calories ఉండేటువంటి ఎంటీ క్యాలరీస్ ఫుడ్ అనేది వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. దానికి బదులుగా హెల్దీ స్నాక్స్, హెల్దీ మీల్స్ అనేది వీళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లడం చాలా ప్రిఫరబుల్. ఈ ఏజ్ వాళ్ళకి ఎలాంటి విటమిన్స్, న్యూట్రియంట్స్ అవసరం అంటే కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరము. అదే విధంగా 30 years ఏజ్ ఉండే వాళ్ళకి కూడా ఈ ఏజ్ లో వాళ్ళు టీనేజ్ తో పోల్చుకున్నప్పుడు అప్పుడు మేము మంచిగా వెయిట్ మేనేజ్ చేసుకున్నాము, ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలా బ్యాలెన్స్ చేసుకోపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఏజ్ పైన పడుతుంది కాబట్టి వాళ్ళు వెయిట్ ని మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. ఇలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ బయట ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ బదులు ఎక్కువగా హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఫ్రూట్స్, వాటర్ ఇవి ఎక్కువ బ్యాలెన్స్ చేసుకోవాలి. దాంతోపాటు వీళ్ళకి ఏది న్యూట్రియంట్స్ అవసరం అంటే ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. అలాంటి ఫుడ్స్ వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సార్, అలాగే 40 years ఉన్న వాళ్ళకి ఎక్కువగా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి వీళ్ళని హార్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఈ మోనోపాసిస్ దశలో వీళ్ళకి ఎక్కువగా బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే హార్ట్ కి సంబంధించి కొన్ని మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొన్ని ఎక్సర్సైజ్లు యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు హెల్దీ ఫుడ్ ఏదైతే ఉందో హార్ట్ కి సంబంధించిన హెల్దీ ఫుడ్ అది యాడ్ చేసుకోవాలి. ఏం యాడ్ చేసుకోవాలంటే విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండే ఫుడ్ అనేది యాడ్ చేసుకోవాలి. విటమిన్ డి యాడ్ చేసుకోవడం వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. అదే విధంగా 40 years పైన వీళ్ళకి విటమిన్ డి అనేది బాడీకి అబ్జార్ప్షన్ అవ్వదు కాబట్టి బయట నుంచి తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఏసీఈ విటమిన్స్ ఇవి తీసుకోవడం వల్ల కూడా వీళ్ళ మంచిగా సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకునే దానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అకాల వృద్ధాప్యం రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. అదే విధంగా 50 years ఏజ్ ఉండే వాళ్ళు ఎక్కువ ఫైబర్ అనేది తీసుకోవాలి. ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే డైటరీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అలాంటివి రాకుండా ఉంటుంది. దాంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్లడ్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా, ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా వీళ్ళు హెల్దీగా మెయింటైన్ చేసుకోవడానికి ఫైబర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదే విధంగా ఏ విధమైనటువంటి న్యూట్రియంట్స్ సపోర్ట్ అవుతాయంటే ఆ ఏజ్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, అదే విధంగా B12 అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ 10 to 13 years 10 నుంచి 30% వరకు ఎవ్రీ 10 years కి కూడా వాళ్ళ మజిల్ అనేది కోల్పోతూ ఉంటారు. వాళ్ళకి B12 సప్లిమెంట్స్ అనేది ఎక్కువ
రిక్వైర్మెంట్ ఉంటుంది. దాంతో పాటు బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్ కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ అన్నమాట. ఇవి బ్యాలెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సార్, అదే విధంగా 60 సంవత్సరాలు పైన పడింది అనుకోండి, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వమంటే వీళ్ళకి ఎటువంటి బటన్స్ ఉండవు, అన్ని నుంచి ఫ్రీ అయిపోయి ఉంటారు కాబట్టి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళు మూవ్ ఆన్ చేసుకుంటూ కదలికలని ఉంటూ ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండాలి లైఫ్ ని. దాంతో పాటు ఎప్పుడు కూడా లెర్నింగ్ లో ఉండాలి. కొన్ని యొక్క ఎక్సర్సైజ్ లెవెల్ యాడ్ చేసుకొని చాలా హెల్తీగా మూవ్ అవుతూ ఉండడం వల్ల కూడా హెల్తీగా ఉంటారు. దాంతో పాటు వీళ్ళు ఏమైనా మంచి ఫుడ్ తింటున్నారంటే ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేయడము, వీళ్ళ మెటబాలిజం స్లో అవడం వల్ల వాళ్ళకి నాలుగు మీద టేస్ట్ అనేది కూడా తగ్గిపోయి ఉంటుంది. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, దానివల్ల వీళ్ళ ఆకలి కూడా మందగించిపోయి సరిగ్గా తినలేరనమాట. అలాంటప్పుడు వీళ్ళకి ఏం చేయాలి అంటే ఎక్కువగా ఫుడ్ మీద కాకుండా మీల్ రీప్లేస్మెంట్ బదులుగా డ్రింక్స్ రూపంలో ఇచ్చినట్లయితే వీళ్ళు మంచిగా హెల్తీగా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇట్లా ఏజ్ కి తగ్గట్టు ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా అంటే పర్టికులర్ గా మేము చిన్నపిల్లలం కదా తీసుకోవచ్చా, మాకు ఏజ్ అయిపోయింది మేము తీసుకోవచ్చు అని చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఏజ్ అయిపోయిన పీపుల్ కి వాళ్ళకి డైజెషన్ సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు ఫుడ్ తీసుకునే బదులు దాని రీప్లేస్మెంట్ లో లిక్విడ్ గా మీల్ రీప్లేస్మెంట్ మన ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా వాళ్ళ బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా అందుతాయి. అది కూడా బ్యాలెన్స్డ్ గా దొరుకుతుంది అనమాట. దీంతో పాటు మనకి మల్టీవిటమిన్ లో కూడా వచ్చేటప్పటికి 17 రకాల ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి అంటే సిట్రస్ ఫ్రూట్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీ బాడీకి ఐరన్ మంచిగా అబ్జార్ప్షన్ అవ్వడానికి, కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వడానికి అన్నిటికి కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. దాంతోపాటు కాల్షియం ఏదైతే ఉందో దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియం, విటమిన్ డి అనేది కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వడానికి బాగా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మన బోన్స్ అనేవి ఆస్ట్రోపాలిసిస్ రాకుండా ఉండేదానికి, రిమైనింగ్ లైఫ్ హెల్తీగా లీడ్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, దాంతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి కూడా మన బ్రెయిన్ హెల్తీగా ఉంచుకోవడానికి, హార్ట్ ని హెల్తీగా ఉంచుకోవడానికి చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవడం వల్ల పిల్లలకి హెల్తీగా ఉంటారు, అట్ ది సేమ్ టైం మదర్ కూడా చాలా హెల్తీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. దాంతో పాటు నైట్ వర్క్స్, చాలా మందికి నైట్ టైంలో నిద్ర సరిగ్గా పట్టదు కదా, దాంతో పాటు హార్ట్ దగ్గర వెజల్స్ కూడా స్ట్రింక్ అయిపోయి ఉంటాయి. ఆ టైంలో 45+ పీపుల్ వాళ్ళకి లేడీస్ లో ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు ఈ నైట్ వర్క్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ బ్లడ్ వెజల్స్ ఫ్లెక్సిబుల్ గా యంగ్ గా తయారయ్యి బ్లడ్ ఫ్లో అనేది మంచిగా అవుతుంది. ఆ విధంగా వాళ్ళు అలాంటి ఛాలెంజెస్ రాకుండా వాళ్ళ కార్డియోవాస్కులర్ సిస్టమ్ హెల్తీగా ఉంచుకోవడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ సార్, దాంతో పాటు యాక్టివ్ బీటా హార్ట్ ఇదేదైతే ఉందో ఇది మన షేక్ లో యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల డైలీ మనం తీసుకునే ఫుడ్ లో కొలెస్ట్రాల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ ని ఫిల్టర్ చేసి మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని గుడ్ కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ చేయడానికి, దాంతో పాటు డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మనకు ఫుల్నెస్ రావడానికి, ఓట్స్ బీటా గ్లూకాన్ ఉంటుంది కాబట్టి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మనం షేక్ లో ప్రిపేర్ తీసుకొని మన కొలెస్ట్రాల్ ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవడానికి. నెక్స్ట్, దాంతో పాటు ఉమెన్ చాయిస్ 40+ ఇయర్స్ వాళ్ళకి హార్మోన్స్ అన్ని కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఈ చేంజెస్ వల్ల చాలా మందికి ఏమవుతుందంటే వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ అవ్వకుండా వాళ్ళు చాలా హెల్దీగా క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి ఉమెన్ చాయిస్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. దీంట్లో ఉండేటువంటి సోయా ఐసోఫ్లేవన్స్, చోట్బెర్రీ అనే ఉండడం వల్ల ఆ ఫ్లేవర్స్ వల్ల చాలా బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఉమెన్ హెల్త్ కి సపోర్ట్ అయ్యే న్యూట్రిషన్ నట్స్ అన్ని ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్యాక్ టు అస్మత్ సార్. థ్యాంక్ యూ రాధా మేడం, రియల్లీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మనం రాధా మేడం ని హార్ట్ఫుల్ గా కంగ్రాచులేట్ చేద్దాం. చాలా క్లియర్ గా తెలియజేశారు. యాజ్ ఏ ఉమెన్ గా ఎన్ని రకాల డెఫిషియన్సీస్ వలన ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫేస్ చేసేటప్పుడు అంత ఈజీగా బాడీని రికవరీ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. దానికి ఎటువంటి న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి, దట్టు మన సప్లిమెంట్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తే చాలా క్లియర్ గా తెలియజేస్తారు అనమాట. దీన్ని బట్టి మీ కోచెస్ తో మీరు డిస్కస్ చేసి మీకు నిరున్న ప్రోడక్ట్ ఏదైనా సరే యాడ్ చేసుకుంటూ